హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు మనము వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఒక భాగాన్ని మనం విందాము. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని షేర్ చేసినట్లయితే మీ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన వీడియో ఇంకొంతమంది చూసేదానికి అవకాశం వస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. చివరి భాగంలో ఏం తెలుసుకున్నామంటే, యుద్ధంలో అతికాయుడిని లక్ష్మణుడు అంతం చేస్తాడు. తర్వాత రావణుడు చాలా దుఃఖిస్తూ, నా సచివులంతా ఇలా చనిపోతూ ఉన్నారు యుద్ధంలో, రామలక్ష్మణులను ఇంకా యుద్ధంలో ఓడించేవాళ్ళు ఎవరు అని చెప్పి సభలో దుఃఖిస్తూ ఉండగా అక్కడకు ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తు, నేనుండగా నీకు బాధ అయ్యేల తండ్రి, నేను నీకు విజయం సమకూరుస్తాను అని చెప్పి తన తండ్రికి వాగ్దానం చేస్తాడు. అప్పుడు రావణుడు ఎంతగానో సంతోషించి యుద్ధముకు పొమ్మని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఒకసారి ఆల్రెడీ ముందుగానే ఇంద్రజిత్తు యుద్ధంకు వచ్చి నాగాశ్రములతో వీళ్ళని రామలక్ష్మణుల్ని బందీ చేయడం, గరుత్మంతుడు వచ్చి విడిపించడం జరుగుతుంది. మరోమారు యుద్ధానికి పొమ్మని చెబుతాడు. యుద్ధానికి పోయే ముందు ఇంద్రజిత్తు ఒక గొప్ప యజ్ఞమునైతే చేస్తాడు. ఒక మేకను పట్టుకొని వచ్చి ఆ యజ్ఞానికి సమర్పిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు కూడా అతనికి యజ్ఞఫలమును స్వీకరించి తనకు ఆశీర్వచనం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏంటంటే, ఆయనకున్నది ఒక ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటంటే, మాయా యుద్ధం చేస్తాడనమాట. అంటే ఎక్కడున్నాడో కనిపించకుండా, ఆయన రథం కానీ ఎక్కడున్నాడో, ఆయన అశ్వములు కానీ ఎక్కడున్నాయి, ఆయన ఎక్కడి నుంచి బాణాలు వేస్తున్నాడో ఎవరికి తెలియదు. అదృశ్య రూపంలో యుద్ధం చేస్తాడనమాట మేఘాల్లో నుంచి. అందుకనే ఈయనకు మేఘనాథుడు అని కూడా పేరు. ఈయన ఆ యుద్ధ రథం దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చదవగానే ఆయనకు గాడిదలు, ఆయన యుద్ధానికి రథం మీదకి ఉంటాయన్నమాట. గుర్రాలు కాకుండా గాడిదలు ఉంటాయి. గాడిదలు సమకూర్చుకున్న ఈ రథము లెక్కి అదృశ్యమయ్యి, మొత్తం యుద్ధం రథంతో సహా అదృశ్యమై మేఘాల్లో నుంచి వెళ్ళిపోయి ఒక్కసారిగా బాణవర్షము కురిపిస్తాడు వానరసేన పైన, రామలక్ష్మణుల పైన. వానరసేన రామలక్ష్మణులు కూడా బాణములు ఎటు నుంచి వస్తున్నాయో అటుకి బాణములు వదులుతుంటారు, వృక్షములు శిలలను విసురుతుంటారు తప్ప ఇతను అయితే కనిపించకుండా అసంఖ్యాకమైన దివ్యాశ్రములను, ఈ బ్రహ్మాశ్రములను వదులుతూ ఉంటాడు. అదృశ్య రూపంలో ఉన్న ఇంద్రజిత్తు ఎవరికీ కనిపించకపోవడంతో ఈ వానరసేన మొత్తం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. హనుమంతుడు, సుగ్రీవుడు, నీలుడు, జాంబవంతుడు కూడా గాయపడిపోయి ఇంద్రజిత్తు బాణములకు నేల కొరుకుతారు. ఇంద్రజిత్తు బాణముల వలన రామలక్ష్మణులకు కూడా గ్రహణం పట్టినట్లు అయిపోతుంది. అంటే ఇంకా కనపడకుండా యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి అని వస్తున్నాడు అని చెప్పేసి ఒక చోటకి బాణం వేస్తే ఇంకో చోటకి వెళ్ళిపోతుంటాడు. అందువలన ఏం చేయాలో తోచదు. బాణములతో ఆవరించబడి ఉన్నప్పటికీ రాముడు ఏమాత్రం తొనగకుండా లక్ష్మణుడితో ఇలా అంటాడు, ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని శక్తితో నిండిన బాణములను ప్రయోగిస్తున్నాడు. శక్తివంతమైన ఈ రాక్షసుడు అదృష్టంగా ఉన్నంతకాలం అతడిని ఎవరూ జయించలేరు. అందువలన అతడి బాణములు మనకు లోబరుచుకోనివ్వడం తప్ప ఉత్తమం లేదు. అంటే ఆ బాణానికి మనం లొంగిపోవడం తప్ప మరొక దారి లేదు. మనం సృహ కోల్పోవడం చూసి వెంటనే మనం పడిపోతే, కింద పడిపోయినట్లయితే ఇంద్రజిత్తు నేనే గెలిచాను అని భావించేసి సంతోషంతో తిరిగి రావణునికి తెలియజేయడానికి వెళ్ళిపోతాడు అని లక్ష్మణుడికి ఈ విధంగా రాముడు చెప్పడంతో రామలక్ష్మణులు తీవ్రంగా గాయపడి సృహ కోల్పోయి నేలపైన పడిపోతారు. తమ శత్రువులు పరాజితం కావడం చూసి ఇంద్రజిత్తు సంతోషంతో పొంగిపోయి ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేయడానికే లంకకు వెళ్ళిపోతాడు. ప్రాణం మిగిలి ఉన్న వానరులు రామలక్ష్మణుల పరిస్థితి చూసి విపరీతంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. విభీషణుడు వారితో, మహాయోధులారా, బ్రహ్మదేవుని ఆయుధముల పట్ల గల గౌరవం కారణంగానే రామలక్ష్మణులు స్వచ్ఛందంగానే ఇలా పడిపోయారు. కనుక మీరు ఏడవకండి. కొద్ది సేపట్లోనే వాళ్ళు తిరిగి మేల్కొని శత్రువుని సంహరిస్తారు అని ధైర్యాన్ని వాళ్ళకి చెబుతూ ఉంటాడు.
హనుమంతుడు బ్రహ్మాశ్రమకు అంజలి ఘటించి పోరు అణిగిపోయింది, చీకటి పడింది. అందువలన మిగిలిన వానరుల్లో ధైర్య విశ్వాసములను పునరుద్ధరించడమే మన ప్రథమ కర్తవ్యం అని అంటాడు. అంతటా హనుమంతుడు, విభీషణుడు కాగడాలు అంటే మంట పట్టుకొని, మంటతో ఉన్న కాగడాలు యుద్ధభూమి అంతటా తిరుగుతూ, అక్కడ జాంబవంతుడు కూడా తీవ్రంగా గాయపడి చూడలేని స్థితిలో పడిపోయి ఉంటాడు. అది గమనించిన వీళ్ళందరూ కూడా జాంబవంతుణ్ణి దగ్గరికి తీసుకొని లేపడానికి వెళ్తారు. ఆయన వెళ్ళంగానే ఒకటే ఒక ప్రశ్న వేస్తాడు. హనుమంతుడు జీవించే ఉన్నాడా అని జాంబవంతుడు ప్రశ్నిస్తాడు. అది విన్న విభీషణుడు రామలక్ష్మణులు, సుగ్రీవ, అంగదుల గురించి కాకుండా హనుమంతుడి గురించి ఎందుకు అడిగావు అని అతనిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు సమాధానమిస్తూ హనుమంతుడు జీవించి ఉన్నట్లయితే సైన్యం యావత్తు పైకి సంహరించబడినట్లు కనిపించిన భద్రంగా ఉన్నట్లే. అలా కాకుండా హనుమంతుడు మరణిస్తే సైనికులు సజీవులుగా కనిపిస్తున్నప్పటికీ సేన మొత్తం సర్వనాశనం అయిపోయినట్లే అని అంటాడు. ఈ మాటలు విన్న హనుమంతుడు ముందుకు వస్తాడు. జాంబవంతుని పాదాలపైన పడి, నేను క్షేమంగా ఉన్నాను, నిశ్చితంగా ఉండు అని చెప్తాడు. జాంబవంతుడు అతడితో, నువ్వు శీఘ్రమే హిమాలయాలకు వెళ్ళి ఋషభ పర్వతం ఎక్కడుందో చూడు. అన్ని దిక్కులను దీప్తిమయం చేసే ఆ మహిమానత్వమైన పర్వతం మీద ఔషధ మూలికలు ఎన్నో చాలా ఉన్నాయి. ఉజ్వలమైన ఆ పర్వతం ఒకటి ఋషభ కైలాస పర్వతముల మధ్యలో ఉంటుంది. ఈ ఔషధ మొక్కలలో నేను చెప్పే 4 నువ్వు సేకరించి ఇక్కడకు తీసుకురావాలి. మృతుడైన వ్యక్తిని తిరిగి జీవింపచేయగల మృత సంజీవిని, దేహంలో నాటుకున్న ఆయుధములను వెలికితీసే గాయములను మాన్పడానికి ఉపయోగపడే విశల్యకరణి, దేహం యొక్క సహజ ఛేదస్సును పునరుద్ధరించే సువర్ణకరణి, విరిగిన ఎముకలను నయం చేసే ఖండితావయములను కలపడానికి వాడబడే సంధాని అనేవి ఈ ఔషధములు. ఈ ఔషధములను నువ్వు తేవగలిగితే అసువుల బాసిన వానరుల అందరినీ మళ్ళీ బతికించవచ్చు అని అంటాడు. హనుమంతుని చైతన్యం సొనికిటలాడుతుంది. ఒక నూతన శక్తి అతడిలో ఉప్పొంగుతుంది. త్రికుట పర్వతమునకు వెళ్ళి మహాలంగమునకు సిద్ధంగా కూర్చుంటాడు. అతడి ఒత్తిడికి ఆ పర్వత శిఖరం పెళపెళమంతు నుగ్గైపోతుంది. ఆ తర్వాత ఒక్క ఉదుటున ఎగిరి ఆకాశంలోనికి హిమాలయాలకు బయలుదేరిపోతాడు. ఇతను ఎగరడం చూసి ఎన్నో పర్వతములు కూడా ఇతనితో పాటు ఎగురుతూ వెళుతూ ఉంటాయన్నమాట. ఇలా వెళ్తూ ఉండడంతో ఇక్కడ చివరికి హిమాలయాలను సమీపిస్తాడు. హిమాలయాలను సమీపించి అక్కడ కైలాస పర్వతమును దర్శించిన మీదట వాటి మధ్యలో జాంబవంతుడు వర్ణించిన పర్వతమును గమనించి హనుమంతుడు దాని ఉజ్వలమైన ప్రకాశమును చూసి చాలా ఆశ్చర్యంతో అక్కడ దిగుతాడు. కావలసిన ఔషధముల కోసం హనుమంతుడు వెతుకుతూ ఉండగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని గ్రహించిన ఔషధులు కనిపించకుండా దాక్కుంటాయి. హనుమంతుడు వాటిని కనపడకపోవడంతో కనుగొనలేకపోతాడు. హనుమంతుడు బిగ్గరగా అరుస్తూ, ఓ పర్వతమా, శ్రీరాముని సేవకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశావంటే నిన్ను లక్షల కోట్ల కొలది శకలమయ్యేటట్టు నుగ్గు చేస్తాను, అంటే ఆ పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను అని ఆంజనేయుడు పర్వతమునకు ఒక్కసారిగా అరిచి ప్రతిస్పందన లేకపోవడంతో పర్వతం నుంచి, నువ్వు ఔషధములను కనపడకుండా చేసినందుకు నిన్నే నేను తీసుకొని వెళ్ళిపోతాను. జాంబవంతుడే కనుగొనేటట్లు చేస్తే ఈ ఔషధములు తీసుకుంటాడు ఆయనే అని చెప్పేసి పర్వతమును పెకలించి చేతిలోకి తీసుకొని ఆకాశంలోకి లంఘించి శీఘ్రమే 1000 ఏజములు ఎగిరి లంకకు చేరుకుంటాడు. అతడు త్రికుట పర్వతంపై వాలడంతోనే వానరులంతా హర్షధ్వానాలు చేస్తారు. జాంబవంతుడు శీఘ్రమే అవసరమైన ఔషధులను సేకరించి అందరికీ ఇవ్వడంతో తక్షణమే నయమైపోయి అందరూ క్షతగాత్రులందరూ కూడా సుఖనిద్ర నుంచి మేలుకొన్నట్లుగా చెంగున లేచి నిల్చుంటారు. అంతకుముందు అసువులు బాసిన వానరులు కూడా ఔషధుల ప్రభావంతో అప్పటికప్పుడు లేచి మళ్ళీ మరణించిన వారు కూడా లేస్తారు. ఆ తర్వాత హనుమంతుడు శీఘ్రమే హిమాలయాలకు తిరిగి వెళ్ళి
ఆ పర్వతాగ్రమును యథాస్థానంలో ఉంచుతాడు. ఈ మొత్తం కార్యమునకు కూడా హనుమంతుడు ఒక్క రోజులోనే పూర్తి చేస్తాడు. అతడు లంకకు వచ్చేసరికి అప్పటికే చీకటి పడిపోతుంది. సుగ్రీవుడు అతడితో, ప్రియమైన హనుమంత, మృతులైన రాక్షసులందరినీ రావణుని ఆజ్ఞ మేరకు సముద్రంలోనికి విసిరివేయడం జరిగినందున వారెందరూ మతమయ్యారో మనం అంచనా వేయలేకున్నాం. ఏమైనప్పటికీ రావణుని పుత్రులలో ఇంద్రజిత్తు ఒక్కడే ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. అందువలన లంకా నగరం ప్రస్తుతం రక్షణరహితంగా ఉంది. మనం కాగడాలు చేపట్టి రాత్రి వేళనే నగరంపై దాడి చేసి శత్రువును కలవరపెట్టాలని నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇలా అనడంతో హనుమంతుడు ఇంకా వానరసేన అంతా మాట్లాడుకొని మరోమారు రాత్రి సమయమైనా కూడా లంకా నగరంపైకి యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. వచ్చే భాగంలో రాత్రి సమయంలో ఎలా యుద్ధం చేశారు, కాగడాలు ధరించి లంకా నగరంను ఎలా ముట్టడించారు, వారిని ఎదుర్కొనడానికి రాక్షసులు ఎవరెవరు వచ్చారు, వారిని ఎవరెవరు ఎలా సంహరించారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి తప్పులుంటే క్షమించవలసిందిగా మరోమారు మిమ్మల్ని వేడుకొనడం జరుగుతుంది. మరో వీడియోలో, ఒక చక్కని వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.